నిజంగా ఇది ఒక వారం రోజుల క్రితమే జరగాల్సి ఉండే. ఆనాడు కొన్ని అనివార్య కారణాల వల్ల పోస్ట్ పోన్ చేసి మళ్ళీ ఈరోజు పెట్టుకున్నాం. ఈరోజు కూడా ఉదయం 11 గంటలకే జరగాలి. కానీ రాత్రి మళ్ళీ వర్షాలు ఉధృతమైన సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు మళ్ళీ నేను జిల్లాకి వెళ్లాల్సి వచ్చింది. జిల్లాలోకి వెళ్తే మళ్ళా హెలికాప్టర్ పంపించి లేట్ అవుతుంది సీనన్న, నువ్వు వచ్చేయమంటే ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు జరపాలి అని చెప్పారు. 3 గంటలుగా 3ంటికి అన్నారు. లేట్ అయినందుకు నా మీడియా కుటుంబ సభ్యులందరినీ మన్నించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుతున్నా. ఈరోజు యావత్ తెలంగాణ రాష్ట్రంలో వరదల ఉధృతితో అతలకుతలమవుతుంది రాష్ట్రం. ఈ రాష్ట్రాన్ని తప్పకుండా ఈ రాష్ట్ర ప్రజలని పేదవాళ్ళకి అండగా మాతో పాటు మీరు కూడా పూర్తి సహకారం ఉండాలని కూడా మిమ్మల్ని వేదిక మీద నుంచి మనస్ఫూర్తిగా కోరుతున్నా. ఇంతేకాదు భవిష్యత్తులో కూడా నిజంగా పేదవాళ్ళు ఏ ప్రభుత్వాన్ని అయితే కోరుకున్నారో, పేదవాళ్ళు ఏమి కావాలనుకొని ఈ ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్నారో ఆ దిశగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు తీసుకునే అనేక మంచి నిర్ణయాలు, అది మూసీ ప్రక్షాళనే కావచ్చు, 4th సిటీయే కావచ్చు, టౌన్లో డెవలప్మెంట్సే కావచ్చు, రైతులకి రుణమాఫీ, నిజంగా 31,000 కోట్లు ఈనాడు ఈ ప్రభుత్వం ఇచ్చే పరిస్థితిలో లేదు. నిజం చెప్పుకోవాలంటే అది కేవలం గౌరవ ముఖ్యమంత్రి గారు మొంకి పట్టు పెట్టారు. ఏది ఏమైనా రైతన్నలకు అండగా ఉండాలి, రైతన్నను కాపాడుకోవాలి. రైతన్న లేకపోతే మనందరం జీవించడమే కష్టమో ఒక రైతుగా నాకు తెలుసు అని అనేక ఇబ్బందులు పడి సుమారు 18,000 కోట్లు పైగా ఈనాడు ఈ ప్రభుత్వం రైతన్నల ఖాతాలో జమ చేసింది. ఇంకా 12,500-13,000 కోట్లు కూడా ఇవ్వాలి. ఇచ్చే ప్రాసెస్లో ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ సవరించి ఏదైతే 2 లక్షల పైన అమౌంట్ని రైతన్నలు కట్టిన తర్వాత మనం వేస్తేనే ఆ బ్యాంకర్ తిరిగి వాళ్ళకి చెల్లిస్తారని ఇలా ఆ డబ్బు కూడా వేసే కార్యక్రమాన్ని యుద్ధ ప్రాతిపదిక మీద ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతులతో చేపట్టింది. దీన్ని కూడా ఒక రాజకీయం. చివరికి వరదలు ఖమ్మం వచ్చారు. ఖమ్మం వచ్చినప్పుడు ఇక్కడున్న మీడియా మిత్రులందరికీ తెలుసు, దాని మీద కూడా వెనక పెద్దోళ్ళు చెప్తుండేది శవాల మీద చిల్లర ఎదుర్కొనే రాజకీయాలు అని. వరదల్లో కూడా బురద రాజకీయాలు చేస్తూ ఈ ప్రభుత్వాన్ని చిన్నబుచ్చే విధంగా ఈ ప్రభుత్వం చేస్తున్న మంచితనాన్ని ఆ బురదలో పెట్టాలని వాళ్ళు పగటి కలలు కంటుంటే ప్రజలు ప్రతిదీ గమనిస్తున్నారు, ప్రతిదీ చూస్తున్నారు. 2 సార్లు కర్రు కాల్చి వాదపెట్టినా ఇంకా వాళ్ళకి జ్ఞానోదయం కాలే. నిన్న మొన్న కేంద్ర ప్రభుత్వం నుంచి మంత్రులు వచ్చారు. ఇంతకుముందు కూడా కిషన్ రెడ్డి గారు నేను కలిసే వచ్చాం. అంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఆనాటి ఇప్పుడు ప్రధానమంత్రి గారు తెలంగాణ రాష్ట్రానికి వస్తే పోయి ఈ రాష్ట్ర పరిస్థితి యథార్థం ఏంటో చెప్పి ఈ రాష్ట్రానికి కేంద్రం నుంచి ఏం కావాలని అడిగితే దాన్ని పెద్దన్న పాత్ర పోషించమని అడిగితే బడే బాయ్ చోటే బాయ్ అని దానికి కూడా రంకు కట్టారు. అంటే ఎంత దౌర్భాగ్యమైన ఆలోచన ఆనాడు ప్రతిపక్షానికి ఉండేది. చివరికి వాళ్ళు మీడియా మిత్రుల మీద కూడా ఎలా ఉక్కు పాదం పెట్టాలని చూశారో మీకు తెలియంది కాదు. చివరగా నేను చెప్పదలుచుకుంది, గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు సుమారు 38 ఎకరాలు బేగ్ బషీర్ బాగ్ దగ్గర 38 ఎకరాలు 1105 నెంబర్లకి ఇవ్వటం జరిగింది. ఇందాక సభ్యులు ఉన్నారు, సుమారు 23-24 వేల మందికి గతంలో కార్డులు ఇచ్చారు. అనేక సార్లు నేను శ్రీనివాసరెడ్డి గారు అనుకున్నాం, కానీ ఇంత పెద్ద ఎత్తున దాంట్లో జెన్యూన్గా ఉన్న వాళ్ళకి, ఎవరైతే జెన్యూన్ జర్నలిస్టులు ఉన్నారో వాళ్ళకి ఇవ్వటానికి ఈ ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి కానీ ఈ ప్రభుత్వానికి కానీ ఎటువంటి ఇబ్బంది లేదు. ఆ జెన్యూనిటీని తేల్చాల్సింది ప్రభుత్వ పక్షంలో ఉన్న గౌరవ ముఖ్యమంత్రి గారో మంత్రిగా నేనో కాదు, సభ్యులైన మీరే తేల్చాలి. అది మండల స్థాయి కానీ జిల్లా స్థాయి కానీ ఇంకా హైదరాబాద్లో కూడా చాలామంది ఉన్నారు అర్హులైన జర్నలిస్టులు. తప్పకుండా వాళ్ళ ఆరోగ్య కార్డ్స్ విషయంలో కానీ ఇతరత్ర విషయంలో కానీ తప్పకుండా పాజిటివ్గానే థింక్ చేస్తుంది ఈ ప్రభుత్వం.
నెగిటివ్ సెకండ్ యాంగిల్లో ఈ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ఎప్పుడూ థింక్ చేయదు, పాజిటివ్లోనే థింక్ చేస్తుంది. కానీ అది జెన్యూనిటీ ఉంటేనే చేయగలుగుద్ది. దాన్ని గమనించి మీలో మీరే ఎవరు జెన్యూన్ అనేది లిస్ట్ ఫైనల్ చేస్తే మరొక్కసారి కూడా తప్పకుండా ఇదేమీ ఫైనల్ కాదు, ఇది స్టార్టింగ్ మాత్రమే. ఆనాడు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి టైంలో ఇచ్చాం. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇస్తున్నాం. భవిష్యత్తులో రాబోయే ఈ 4 సంవత్సరాల 3 నెలల్లో కూడా ఇంకా చాలా మందికి ఇవ్వాల్సిన వాళ్ళు ఉన్నారు, వేలాది మంది ఉంటారు. డెఫినెట్గా ఇస్తాం, ఇచ్చే దాంట్లో వెనక్కిపోయేది లేదు.